కొల్లేరు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా నెరవేరుస్తామని ఎంపీ పుట్టా మహేష్ హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కైకలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు శాసనసభ్యుల సహాయ సహకారాలతో శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని ఎంపీ తెలిపారు. గత ప్రభుత్వం కొల్లేరు సమస్యపై విస్మరించడంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వల్ల సమస్య వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్లు, గ్రాడ్యుయేషన్ అందరూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జరుగుతుంది. నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము. కొల్లేరు అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు, నాయకులు వచ్చి ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము. అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం. ఉండేటోళ్ళందరికీ కూడా ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినా కూడా రాజశేఖర్ గారిని అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళిద్దరిని కూడా మీ అందరూ గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇవాళ టీడీపీ పార్టీ మీద చాలా వరకు